హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం అన్నమాట. కుకింగ్ వీడియో. వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నాము. ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ లేదు, లీవ్ అన్నమాట. ఈరోజు అంటే ఇది మంగళవారం అన్నమాట. మంగళవారం మధ్యాహ్నము కుక్కర్లో చేసుకుంటున్నా నేను. క్యారెట్, బీన్స్, బఠానీ, ఉల్లగడ్డ, బంగాళాదుంప అన్నీ వేసుకుంటున్నాము. ఒక కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నాం అన్నమాట. కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చి బిర్యానీ దినుసులు: చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను. ఇది వచ్చి పుదీనా, మా ఇంట్లో చెట్టుదే. మేము ఊరికి వెళ్ళిపోవడం వల్ల వాటర్ ఎవ్వరూ వేయలేదు చెట్లకి. చెట్లన్నీ బాగా వాడిపోయినాయి అన్నమాట. పుదీనా చెట్టు కానీ బాగా అంతా ఎండిపోయింది. మేము వచ్చిన తర్వాత వాటర్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆకులు చిన్న చిన్నగా వచ్చినాయి ఇప్పుడిప్పుడే. అల్లం వెల్లుల్లి పేస్టు ముందే మిక్సీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మార్నింగ్ టైం ఉండదనేసి మిక్సీ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను స్టోరేజ్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుంటున్నా. నేను ఒక గ్లాస్ రైస్కే చేసుకుంటున్నాను అన్నమాట, ఓన్లీ మధ్యాహ్నానికి అనేసి. 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నా. 1 స్పూన్ పైనే ఉంటుంది నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటే కలర్ రైస్ బిర్యానీలలోకి టేస్ట్ మంచిగా ఉంటుంది. అందుకనేసి నెయ్యి వేసుకుంటున్నాను అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది కలర్ రైస్. ఒకసారికి వేడివేడిగా వెజిటేబుల్ ఉన్నప్పుడు ఏమన్నా కర్రీస్ ఏం లేకున్నా పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పొద్దున్నే పూట టైం ఉండదనేసి ఈ మధ్య చేయలేదు. ఈరోజు లీవ్ అనేసి చేసుకుంటున్నా. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఏనా భువన్ మాటలు ఎక్కువైపోయినాయి. భువన్ మాటలు బాగా నేర్చుకున్నాడు. హెల్పింగ్ కానీ ఏమన్నా పనులు చేసుకుంటా అంటే బాగా చేస్తున్నాడు. గుడ్ బాయ్ కానీ భువన్ సాయి. భువన్, నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయే లేదులే, బ్యాడ్ బాయ్ కానీ కొద్దిగా. నేను గుడ్ బాయే అంటున్నాడు. ట్యూషన్కి వెళ్తున్నాడు భువన, రోజు బాగా వెళ్తున్నాడు. వాళ్ళు ట్యూషన్ అక్క చాక్లెట్ రోజు 20 మంది ఉన్నారు ట్యూషన్లో పిల్లలు. భువన్కి డైలీ చాక్లెట్ లేకుంటే లాలీపాప్ ఏదో ఒకటి ఇస్తుంది భువన్కి. భువన్ కానీ మా ఇంట్లో వడ ఏం చేసినా స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాడు. ఫ్లవర్స్, చెట్టుకి ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ కానీ కట్ చేసి మరీ తీసుకెళ్తున్నాడు. అంత బాగా వెళ్తున్నాడు అన్నమాట ట్యూషన్కి. వాళ్ళతో బాగా కనెక్ట్ అయిపోయినాడు. బాగా చెప్తున్నారు వాళ్ళు పిల్లలకి మంచిగా. ఫోన్ అనడు అసలు. రోజు ఎంత బాగా వెళ్తాడో. 5కి వెళ్ళేసి 7:30 వరకు ఉండేసి వస్తున్నాడు. మెయిన్ తమిళ సబ్జెక్ట్ కోసమనే ట్యూషన్కి పంపిస్తున్నాం మేము. ఇవి ఆనియన్స్ బాగా వేగని ఎలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. స్వామి, వీళ్ళు మొబైల్లో అఖండ మూవీ చూస్తున్నారన్నమాట. మా చెట్లు చూడండి ఎలా ఎండిపోయినాయో. బాగా ఎండిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఒక ఫ్లవర్ వచ్చింది.
ఈ మధ్య బాగా వచ్చినాయి, రోజు నేనే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడిప్పుడే మళ్ళీ బాగా చెట్లు తయారైపోయినాయి నీట్గా. ఫస్ట్ అసలు ఆకే లేకుండా పోయింది, ఇప్పుడు అంతా మళ్ళీ ఆకు వచ్చి మంచిగా ఉన్నాయి. బయట ఊరి నుంచి చెనక్కాయ విత్తనాలు తెచ్చుకున్నా, ఎండబెట్టేసినాను. పురుగు పడుతుందని చెప్పేసి ఎండబెట్టుకున్నాను. ఆనియన్ బాగా వేగినాయి అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటున్నా. చాలా బాగుంటుంది వెజిటేబుల్ రైస్, పిల్లలకు కానీ మంచిది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేయండి మీరు కానీ. కరెక్ట్గా ఇన్నే వేయాలని లేదు, క్యారెట్ బీన్స్ ఉన్నా కానీ చేసుకోవచ్చు, లేకంటే పొటాటో క్యారెట్ ఉన్నా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. రోజు తెల్లన్నం తినేసి బోర్ కొడుతూ ఉంటుంది పిల్లలకి. ఇట్లా కొత్తగా ట్రై చేయండి. అడుగు పట్టకుండా కలుపుకుంటా. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నా నేను. వేసి బాగా ఒక 5 మినిట్స్ వేగనీయాల. వెజిటేబుల్స్ బాగా ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా వేగేటప్పుడే పుదీనా వేసేసుకుంటున్నాను అన్నమాట. కొద్దిగా ఫ్లేవర్ కోసము, టేస్ట్ బాగుంటుంది అనేసి వేసుకుంటున్నా. కొద్దిగా ఉండింది, ఇంకా కొద్దిగా ఉండి వేసుకుని ఉంటే మంచిగా ఉండు. చెట్లకు కొద్దిగా ఉండింది వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు, సాల్ట్. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల వెజిటేబుల్ రైస్, బిర్యానీ ఏదైనా టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ మీద పెట్టి వేయకూడదు, పక్కకు దించి వేసుకోవాలా. పెరుగు వేసి కలుపుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. ఒక 1/2 స్పూన్ దాకా ఉంటుంది కారపొడి వేసుకుంటున్నా. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మేము పిల్లలు కారం తినరు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినామనేసి కొద్దిగా వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాము. అంతే, ఇంకా ఏం వేసుకోలేదన్నమాట. ధనియా పౌడర్ ఏం వేయలేదు. వేసి అంతా కలుపుకునేసి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నా. ఏంది నాన్న, ఏంది ఏంది బువ్వా, ఏంది? అఖండ మూవీలో ఎవరు ఆ ఇమ్మిని అంటే జైల్లోకి తీసుకొచ్చినారంట. ఆ ఇమ్మిని ఎవరినో జైల్లో పెడుతున్నారంట. భువన్ చూడండి ఏం చెప్తున్నాడు.
బ్లూటూత్ పెట్టుకొని మూవీ చూస్తున్నాడు. అఖండ మూవీ చూసుకుంటున్నాడు. ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నా. బియ్యం వేసుకున్న తర్వాత నీళ్ళు ఎసురుగాని వేసేసుకుంటున్నా. గ్లాస్కి 2 గ్లాసులు. కొందరు ఎసురు ముందైనా వేసి అది కాగిన తర్వాత వేసుకుంటారు. నేను కుక్కర్లో చేసుకుంటున్నా కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నా. ఒకసారి అంతా కలుపుకుందాము. చాలా బాగుంటుంది టేస్ట్. కలర్ఫుల్గా పిల్లలు కానీ బాగా తింటారు. మాకు తెల్లన్నం కన్నా ఇట్లా కలర్ రైస్ మీకే వీడియోస్ అన్నీ పెడతా ఉన్నాం కదా, ఎక్కువ ఇట్లానే కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలు కానీ ఇష్టంగా తింటారు బాగా. మీరు ఇప్పుడే ఉప్పు కానీ తక్కువ ఉంటేనా టేస్ట్ చూసేసుకొని ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. నాకు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, నేను వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 3 విజిల్లు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుంటున్నా. మూడు విజిల్లు వచ్చేంత వరకు పెట్టేసేసినాను అన్నమాట. 3 విజిల్లు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని, ఇక్కడ పైన గ్యాస్ తీయకూడదు, అట్లే పెట్టేసేయాల. గ్యాస్ పోయినంత వరకు ఓపెన్ చేయకూడదు. కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ చేసుకుంటున్నాము, రైతా. దీంట్లో ఇంకా కొత్తిమీర కట్ చేసి వేయాలి. ఓన్లీ ఇప్పుడు టొమాటో ఆనియన్ వేసినాను సాల్ట్ వేసి. ఇంకా దీంట్లో కొత్తిమీర కట్ చేసి వేయాలి. కొత్తిమీర కానీ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పెరుగు చట్నీ. ఇంకా కీరకాయ ఉన్నా కానీ వేసుకునే కుకుంబరు చాలా బాగుంటుంది పెరుగు చట్నీ. ఇప్పుడు మాకు లేదు కుకుంబరు, అందుకు వేసుకోవట్లేదు అన్నమాట. కుకుంబర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. అంతే ఫ్రెండ్స్, ఇంకా విజిల్ రావట్లేదు కుక్కరు. పెరుగు చట్నీకి ఒక ఫోటో ఎత్తి తీసేద్దాం థంబ్నెయిల్కి. నాలుగు విజిల్లు వచ్చేసినాయి. నేను ఇప్పుడు ఆఫ్ చేసుకునే గ్యాస్. ఆఫ్ చేసిన తర్వాత ఈ గ్యాస్ అనేది ఇట్లా తీయకూడదు. ఆ లోపల అన్నం అంతా బాగా ఆవిరంతా పీల్చుకొని మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. అది చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేయాలి, అంతవరకు ఓపెన్ చేయకూడదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఆ స్టీమ్ అంతా బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నా. వావ్, సూపర్! వెజిటేబుల్ రైస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా రెడీ అయిందో. సూపర్ ఉంది కదా. చూడండి ఎంత బాగా కరెక్ట్గా కుక్ అయిందో. మంచి స్మెల్ అయితే వస్తుంది, బిర్యానీ స్మెల్. వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు అందరికీ వస్తుంది అనుకో, నాకు తెలుసు, కానీ నాలాగా ట్రై చేయండి ప్లీజ్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మరింత సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మేము ఇంకా తినాలి, వేడివేడిగా ఆకలి అయిపోతుంది. పెరుగు చట్నీ, వెజిటేబుల్ రైస్ కాంబినేషన్ సూపర్. మా వాళ్ళు గిన్నెలు కానీ రెడీగా పెట్టుకున్నారు. మా వాళ్ళు ప్లేట్లు కానీ రెడీగా పెట్టుకున్నారు. వాటరు, ప్లేట్లు, పెరుగు చట్నీ అన్నీ. భువన్
ఏ భువన్, బిర్యానీ వద్దా? బిర్యానీ వద్దా? మరి లే, కూర్చో కూర్చో, ఒకరు సాపిడు. బిర్యానీ వద్దా? పీస్ పీస్ అంటే చూడు, మా జున్ను చూడండి లిఫ్టీకి వేసిన మాదిరి ఉన్నాడు. జున్ను బాయ్ చెప్పు, ఒకసారి బాయ్ చూపిస్తా. భువన్ బాయ్ చెప్పు బంగారు, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భువన్కి బిర్యానీ పెట్టలేదంట, కోపం ఉంటాడు. కూర్చోజును, చూడండి ఎంత మంచిగా ఉందో. ఓపెన్ చే. ఇది మళ్ళీ లైటింగ్ లేదు కాబట్టి కలర్ వేరే కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, అంతే, మా బిర్యానీ రెడీ. ఇప్పుడు మేము ఇంక తినాలి. బాయ్ ఫ్రెండ్స్.